రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సందీప్ కిషన్ కు జోడీగా హీరోయిన్ గా పరిచయం అయింది ఈ పంజాబీ భామ. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి లక్కీ హీరోయిన్ గా గుర్తింపు పొంది ఇక ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ యంగ్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, మహేష్ బాబు, రామ్, వైష్ణవి తేజ్, గోపిచంద్ తో పాటు అటు తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తిక్, సిద్ధార్థ్, శివకార్తికేయన్, మరికొంతమంది బాలీవుడ్ నటులతో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగులో కొన్ని సంవత్సరాల పాటు అగ్ర కథానాయికగా తన జోరును ప్రదర్శించి మళ్లీ మధ్యలో వరుస ఫ్లాప్స్ పలకరించడంతో తన స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక బిజినెస్ రంగంలోకి ప్రవేశించింది. జిమ్ సెంటర్లు, ఇతర వ్యాపకాలతో బిజీగా గడుపుతూ ఉండగా తెలుగులో కొన్ని రాజకీయ అంశాలు, కాంట్రవర్సీలు ఆమెను చుట్టుముట్టాయి. ఒక బడా రాజకీయ నేతతో ఆమె ఎఫ్ఐఆర్ సాగిందని కొన్ని రూమర్స్ కూడా బాగా ప్రచారం అయ్యాయి. ఇలా ఈ రూమర్స్ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టడంతో ఆ తర్వాత రకుల్ పెళ్లి చేసుకుని ఒక గృహిణిగా లైఫ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు గుర్తించి మాట్లాడింది. నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో ఛాన్సెస్ వదులుకున్నా. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్న మాట నిజమే. అవకాశాలు కోల్పోయానని నేను ఎప్పుడు బాధపడలేదని చెప్పుకొచ్చింది. ఇక ఈ సందర్భంగా తన లైఫ్లో ఒక మంచి సినిమాను మిస్ చేసుకున్నానని తెలిపింది. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాలో అవకాశం వచ్చినా దాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో ముందుగా నన్ను ఎంపిక చేసుకున్నారు దర్శక నిర్మాతలు. బిజీ స్కెడ్యూల్ వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయాను. దీనికి సంబంధించిన రీడింగ్, పలు పనులను కూడా కంప్లీట్ చేశారు. కానీ నేను అప్పుడే రామ్ చరణ్ హీరోగా నటించిన బ్రూస్ లీ సినిమాలో నటిస్తున్నాను. రెండు సాంగ్స్ ఇంకా చిత్రీకరణ పూర్తి కాలేదు. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎంఎస్ ధోని చిత్రం నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఆ సమయంలో మంచి సినిమా చేజారిపోయిందని చాలా బాధపడ్డానని రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ఈ ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని పాత్రలో నటించగా కియారా అద్వానీ, దీపా పటానీ హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టింది. సుశాంత్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా ప్రసన్ రకుల్ ఎంఎస్ ధోని చిత్రంపై చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని రకుల్ తెలిపింది.